మోడీ దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా తమిళనాడు సంస్కృతికి వ్యతిరేకమంటూ ద్రవిడ వేర్పాటువాదులు ఎప్పుడు ఆరోపిస్తూ ఉంటారు. అటువంటి వారికి మాటల ద్వారా కాకుండా చేతుల ద్వారా జవాబు చెప్పారు నరేంద్ర మోదీ. ఎలా అనుకుంటున్నారా? 1712లో ఒక పాస్టర్ ద్వారా భారతదేశం నుంచి దొంగలించబడిన అతి విలువైన ప్రాచీనమైన చోళ శాసనాల ఫలకాలను నెదర్లాండ్స్ నుంచి మోడీ భారత్ కి తీసుకువస్తున్నారు. వీటిని తమ దేశానికి అప్పజెప్పాలని 2023లో మోడీ ప్రభుత్వం నెదర్లాండ్ దేశాన్ని కోరింది. 1700 ప్రాంతంలో ఫోర్ట్ విచ్ సిన్సెన్స్ నిర్మాణ సమయంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఇవి తవ్వకాలలో బయటపడ్డాయి. 1712లో ఒక పాస్టర్ వీటిని నెదర్లాండ్స్ కి తీసుకెళ్లారు. ఆ తర్వాత 1862లో ఆయన వారసులు వీటిని లైడెన్ విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చారు. ఇవి 30 కేజీల బరువు కలిగి ఉన్నాయి మరియు 2 నుంచి 21 వరకు ఫలకాలపై సంఖ్యలు వేయబడి ఉన్నాయి. 1886లో పండిట్ నటేషా శాస్త్రి మరియు బార్గెస్లు వీటిని చదివి అర్థాన్ని విప్పారు. చరిత్రలోనే అత్యంత గొప్ప రాజు అయిన మొదటి రాజరాజ చోళుడి కాలంలో ఇవి జారీ చేయబడ్డాయి. రాజముద్ర కలిగిన ఒక కాంస్య వలయం ద్వారా ఈ 21 రాగి పలకలు ఒకదానికొకటి బంధించబడి ఉన్నాయి. వీటిలో మొత్తం 21 పలకలు ఉన్నాయి. మొదటి 5 సంస్కృతంలో, మిగిలిన 16 తమిళంలో ఉన్నాయి. ఈ రెండు పురాతన భాషలైన తమిళం మరియు సంస్కృతి మధ్య ఎటువంటి విభజన లేదా సంఘర్షణ లేదని నిరూపించడానికి ఇది ఒక్కటే చాలినంత నిదర్శనం. మహాచోళ చక్రవర్తి రాజరాజ 1 ద్వారా వేయబడిన ఈ శాసనాలు గోత్రం, మనువు, వ్యాసుడు, విష్ణువు, శివుడు మొదలైన వాటిని ప్రస్తావిస్తాయి. ఇది తమిళుల సనాతన వారసత్వాన్ని ధృవీకరిస్తుంది. తమిళులు అత్యంత గొప్ప సనాతనుడు అని ఈ శాసనాలు నిరూపిస్తున్నాయి. ఇందులో విష్ణువు నుండి ప్రారంభమై సూర్యుడు, ఇక్ష్వాకు మరియు దూడను కోల్పోయి శోకిస్తున్న ఒక ఆవుకు న్యాయం చేసిన చోళుల వంశావళిని పేర్కొన్నారు. దేవసుర మథనం గురించి, శివుడు నీలకంఠుడుగా మారడం గురించి మరియు ఒక చోళరాజు ద్వారా దేవతలకు అమృతం పంచడం గురించి ఇందులో ప్రస్తావించబడింది. నాగపట్నం జిల్లాలోని అనైమంగళంలో చూడామణి వర్మ విహారం నిర్మించడం కోసం శ్రీ విజయపాలకుడికి రాజరాజ చోళుడు ఇచ్చిన చారిత్రాత్మక భూదానాన్ని ఇది నమోదు చేసింది. ఒక ఆడ ఏనుగును చుట్టూ తిప్పడం ద్వారా ఈ విహారం యొక్క సరిహద్దులను నిర్ణయించారు. సంస్కృత ఫలకాలను వశిష్ఠ గోత్రానికి చెందిన కొట్టాయూర్ అనంత నారాయణన్ రాశారు. ఈ శాసనాన్ని అమలు చేసిన 41 మంది అధికారులు, పదాలను రాసిన కళాకారులు మరియు శాసనాన్ని చెక్కిన శిల్పుల వివరాలు వీటిలో పొందుపరచబడ్డాయి. చోళుల పూర్తి వైభవాన్ని కేవలం వేదవ్యాసుడు మాత్రమే నిజంగా వర్ణించగలడని, కానీ రచయిత తన వంతుగా అత్యుత్తమ ప్రయత్నం చేస్తున్నాడని ఇందులో కవితాత్మకంగా పేర్కొనబడింది. కైలాసంలో నెలవంకను ధరించిన శివుడు నివసించినంత వరకు, క్షీరసాగంలో విష్ణువు యోగ నిద్ర చేసేంత వరకు మరియు భూమిపై ఉన్న దీపాల వంటి సూర్యచంద్రులు చీకట్లను నశింపజేసేంత వరకు చోళ వంశం ఈ భూమిని రక్షించుగాక అని ఇందులో పేర్కొనబడింది. ఇప్పుడు ఈ ఫలకాలు తిరిగి భారత్ కి వస్తున్నాయి కాబట్టి వీటిని సరైన రీతిలో ప్రదర్శిస్తూ ద్రవిడ వేర్పాటువాదులు ప్రచారం చేస్తున్న అబద్ధాలను తిప్పికొట్టడానికి ఈ శాసనాలు ఆధారంగా చరిత్రను పాఠశాలల్లో ముఖ్యంగా తమిళనాడులో బోధించాలి. ఒక పక్క తమిళ సంస్కృతి, తమిళ వారసత్వం అని రోజు గుడ్డలు చింపేసుకునే ద్రవిడవాదులు డిఎంకే 2004-14 మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మరి తమిళ సంస్కృతి గొప్పతనం తెలియజెప్పే ఇటువంటి ప్రాచీన కళాస్మృతులను భారత్ తీసుకువచ్చే ప్రయత్నాలు ఎందుకు చేయలేదో ఇప్పుడు సమాధానం చెప్పాలి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.